అన్నా వచ్చేసినానే మరో సినిమా చూసేసా. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా ట్రైలర్ చూసాక హారర్ కామెడీయే కదా, చూసేస్తే మన సొమ్మేం పోయిందిలే అనుకుని చూసా. కానీ సర్ప్రైజింగ్లీ సినిమా సాటిస్ఫై చేసింది. విక్టర్ జాకోబ్స్ అనే క్యారెక్టర్ మన రితీష్ అన్న ప్లే చేశాడు. మోస్ట్ హ్యూమరికల్ క్యారెక్టర్, దట్టు ఒక మెయిన్ లీడ్ ని అంత కామికల్ వేలో ప్రెజెంట్ చేయడం అనేది సాహసం అనే చెప్పాలి. బట్ అయినా సినిమాలో కొంత లాగ్ ఉండింది స్టార్టింగ్ లో అనిపించింది నాకు. వన్స్ మ్యాటర్ ఎంటర్ అయ్యాక రేసీగా వెళ్ళిపోద్ది సినిమా. జనరలీ మాట్లాడుకుంటే హారర్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్లు చాలా రొటీన్ స్కేల్లో ఉంటుంది. ఒక 2D యానిమేటెడ్ పిక్చర్స్ ద్వారా చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు అని అనిపించింది. తెగ నచ్చింది నాకు. ఇంటర్వెల్ కి కకుదా ఫామ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ లో అతనెవరు, అతని కథ ఏంటి అన్నది ఓపెన్ అవుతుంది. ఈ సినిమాలో హెవీగా వర్కౌట్ అయిన పోర్షన్ ఏదిరా అంటే కామెడీ అన్న. సినిమా చూస్తే నువ్వు అదే ఫీల్ అవుతావు మామ. కిల్విష్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, వేరే లెవెల్. అసలు దానికి రితీష్ అన్న తోడవుతాడు. తర్వాత హిలేరియస్ ఫ్లో ఆఫ్ పంచెస్ పడుతూ ఉంటాయి. నేను ఈ సినిమా సజెస్ట్ చేస్తున్నానంటే దానికి రీజన్ ఇది మాత్రం సౌత్ ఇండియన్ కంటెంట్ టైప్ లో ఉన్న ఓ సినిమా. అందుకే ఖచ్చితంగా ఒక్కసారైనా చూడొచ్చని సజెస్ట్ చేస్తున్నా. ఇక సినిమా వన్ లైన్ మ్యాటర్ అంటే, రథోడి అన్న ఒక కర్జ్డ్ విలేజ్. ఆ విలేజ్ కి సోనాక్షి మ్యారేజ్ అయ్యాక వస్తుంది. అసలు సోనాక్షి ఎవరు, సోనాక్షి కథ ఏంటి, రితీషన్ ఇందులో ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆ కర్జ్ ఏంటి, ఇవన్నీ ఆ కథ. ఆ మిస్టరీ సాల్వ్ అయిందా లేదా అనేది మ్యాటర్. మళ్ళీ చెప్తున్నా అన్న, సినిమా చాలా బాగుంది. జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చూసేయండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేసేయండి. చూసాక కమెంట్ చేయడం మర్చిపోవద్దన్న. ష్యూర్ అన్న, ఉంటా, మరి కలుద్దాం.